ఫిలోమోన్ కాదు, ఫిలో కాదు, లే ఫిలేమోను అనండి ఒకసారి. ఆ ఫిలేమోను పత్రికలో నుంచి మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తలలు వంచి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తోత్రునైనా మీ మహాకృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి. వాక్యము శక్తి కలిగిన ఇదిగో బండలను బద్దలు చేయు సుత్తి వంటిది. ఎంత కఠినమైనటువంటి లోహాన్నైనా కరగదీయగలిగిన శక్తివంతమైనటువంటి అగ్ని వంటిది. మీ మాట చేత నన్ను మమ్మను సరిచేయండి. పగలగొట్టవలసినటువంటి పగలగొట్టబడి, కరగదీయబడుతున్నటువంటి కరగదీయబడే మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించండి. మెల్లని ఇదిగో మృదువైన స్వరము చేత నన్ను మమ్మను తాకి ఆదరించి హెచ్చరించి ఇదిగో సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తమైన ఆధిపత్యం, అధికారం మీకు ఆరోపిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ ఏ ఉదయకాలం మాతో మాట్లాడండి. మీ మాట కొరకు మేము మీ సన్నిధిలో కనిపెడుతూ మీ ప్రసన్నతను, మీ యొక్క గొప్పతనాన్ని, మీ గుణాతిశయాలను మరొకసారి కనుగొనడానికి, ఇదిగో ధ్యానించడానికి, ఇదిగో వాటిని అనుసరించి అవలంబించి ప్రతిబింబించడానికి ఈ దినపు కృప మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, నాతో పాటు ఏకీవించిన ఇదిగో ఇక్కడ దాకా చేరుకున్న మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు, అలాగే ఆన్లైన్లో ఏకీవించిన వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రునైనా. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరెవరైతే ఇదిగో ఈ సమయానికి, ఈ స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. సమస్తము సమకూర్చి జరిగించి మీ సన్నిధికి మీ బిడ్డలందరినీ చేర్చుకోమని, ఇదిగో మేమందరము ఏకతాత్పరం, ఏక మనసు, ఏక హృదయంతో మీ యొక్క కృపలో ఇదిగో ఈ దినపు ప్రత్యక్షతతో మిమ్మల్ని కొనియాటకు, స్తుతించుటకు, మీ నామ ఘనత కొరకు జీవించుటకు సాక్షార్థమైన జీవితం మాకు అనుగ్రహించమని క్రీస్తు గొప్ప నామన ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఈ పత్రిక ఫిలేమోను అనే ఈ పత్రికలో మనకు కనిపించే విషయం చూస్తానికి చాలా చిన్న పత్రిక. ఒకటే అధ్యాయం ఉంటుంది ఇందులో. ఒకే ఒక అధ్యాయాన్ని మనం చూస్తాం. అందులో కూడా 25 వచనాలు కనబడతాయి. 25 వర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఈ 25 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేంటంటే ఫిలేమోన్ అనే మాటలోనే మీనింగ్ ఏంటో తెలుసా? ఫిలేమోన్ అనే మాటకి ఆయన పేరే లవ్. ఫిలియో గ్రీక్ భాషలో 4 వర్డ్స్ ఉంటాయి లవ్ అనే పదానికి. గ్రీక్ భాషలో లవ్ అనే వర్డ్కి 4 వర్డ్స్ ఉంటాయి. అందులో ఫిలియో అనేది సెకండ్ లెవెల్ ఆఫ్ లవ్. అది అగాపే లవ్ అనేది అన్నిటికంటే హైయెస్ట్ లవ్ అయితే, సెకండ్ లవ్ బ్రదర్లీ లవ్. అది సహోదర ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ, లవ్, ఫిలేమోన్ అంటాం. సో ఫిలేమాస్ లేకపోతే కిస్ అనే పదం కూడా అందులో నుంచే వస్తుంది. సరే, పాయింట్ ఏంటంటే ఈ పత్రిక ఫిలేమోను అనే ఒక వ్యక్తికి ఇంకొక మాట చెప్తాను ఇక్కడ. ద వన్ అండ్ ఓన్లీ పర్సనల్ ఎపిసోడ్ లెటర్. పర్సనల్ లెటర్ అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి రాసిన వ్యక్తిగత ఉత్తరం. ఈ ఒకటే ఒక పర్సనల్ లెటర్ ప్రిజర్వ్ చేయబడింది. ఇంకా వేరే పౌలు రాసిన ఇంకా వేరే లెటర్స్ ఏమి లేవు. అంటే మిగతావన్నీ కూడా సంఘాలకు, సంఘ నాయకులకు రాసిన ఉత్తరాలు. ఇది మాత్రం పర్టికులర్గా ఒక వ్యక్తికి రాసినటువంటి ఉత్తరం, ప్రత్యేకమైనటువంటిది ఇది. దీన్ని మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. దయచేసి గమనించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో ముఖ్యమైనటువంటి 3 క్యారెక్టర్లు కనపడతాయి. ఓన్లీ 3 క్యారెక్టర్స్. చెప్పండి ఒకసారి, మీకు గుర్తున్నది, మీకు తెలిసింది చెప్పండి ఒకసారి. నెంబర్ 1 పౌలు, రాసిన ఆయన పౌలు. 2 ఫిలమోన్, 2 అయిపోయినాయి. ఇంకో 3వ క్యారెక్టర్ ఎవరు? ఒనేసిమ్. అనండి ఒకసారి. ఒనేసిము అనే 3వ క్యారెక్టర్ ఉంది. అయితే రాసిన ఆయన ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు. రాసింది ఎవరికి? మళ్ళీ ఫిలేమోన్. అనండి ఒకసారి. ఫిలేమోన్కు రాస్తున్నాడు. 3 ఎవరి గురించి రాస్తున్నాడు? ఒనేసిమ్ అనే ఒక వ్యక్తి గురించి రాస్తున్నాడు. ఈ 3 క్యారెక్టర్స్ని మనం ఇక్కడ చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే పెట్టేశారు. సో ఫస్ట్ వన్ పౌలు. ఈ పౌలు యాక్చువల్గా
14 పత్రికల 13 పత్రికల అనేది పక్కన పెడితే మొత్తానికి అయితే క్రొత్త నిబంధనలో హయ్యెస్ట్ తన పేరు మీద ఉన్నటువంటి బుక్స్ కనపడతాయి మనకి. సో ఇందులో అపోస్తలుడు, ద రైటర్ ఆఫ్ ద ఎపిసల్ అనగా ఈ పత్రిక రాసినటువంటి ఆయన. రెండవది ఒనేసిమో అంటాం ఇంగ్లీష్, తెలుగులో. ఈయన ఎవరంటే ద రన్ అవే స్లేవ్, పారిపోయిన బానిస అనంటే ఒకసారి మాట. ఉట్టి బానిస కాదు, పారిపోయిన బానిస, తప్పించుకొని పారిపోయిన బానిస, రన్ అవే స్లేవ్ అండ్ న్యూ బిలీవర్, క్రొత్తగా రక్షణ పొందినవాడు, నూతనంగా రక్షణ పొందినవాడు. ఈయనకి రక్షణ సువార్త చెప్పింది ఎవరు అంటే పౌలు. ఇందులోనే మనకు మాట చదువుతాం ఏంటంటే, నా బంధకాలలో నేను కనిన నా అనండి కుమారుడు. సో అంటే ఒక తండ్రి కుమారుల ప్రేమను అనగా ఆ కుమారుని గురించి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే దీన్ని ఏమంటామంటే, ఈ పత్రికను ఏమంటామంటే దాన్ని ఏమంటాం, రికమెండేషన్ లెటర్. ఓకే, తెలుగులో ఏమంటుందని, సిఫారసు చేయడం అనమాట. అంటే ఈ వ్యక్తిని చేర్చుకోమని ఒక రికమెండేషన్ లెటర్ ఇది. అయితే పాయింట్ ఏంటంటే, ఒనేసిమో అనే ఒక వ్యక్తి గురించి పౌలు అనే వ్యక్తి ఫిలోమోన్ అనే వ్యక్తికి రాసిన ఉత్తరం. ఈ ఉత్తరాన్ని మనం చదువుకునే ఈ బైబిల్లో 66 పుస్తకాల్లో ఒకటిగా చూస్తున్నాం. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఏముంది ఇందులో? ఇది ఇండివిజువల్స్ అనగా వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలు కనపడతాయి ఇందులో. అనగా వ్యక్తులు కనపడతారు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ తెలుస్తాయి. రెండోది, వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ అనేవి హైయెస్ట్ పాయింట్. వారి మధ్య ఏర్పడినటువంటి ఆ బంధము అనే నిబంధన బంధం అంటాం అనండి ఒకసారి మాట. ఓకే, కవెనెంట్ రిలేషన్షిప్ అనేది ఎంత శ్రేష్టమైందో ఈ పత్రిక బోధపరుస్తుంది. విశ్వసించిన ఒక విశ్వాసి తనకు కలిగి ఉన్నటువంటి నిబంధన బంధములు ఇక కవెనెంట్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా మరియు ఎంత అకౌంటబుల్గా ఉండాలో ఈ పత్రిక మనకు బోధిస్తుంది. నెంబర్ 1, ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్స్. ముగ్గురికి ముగ్గురు చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తులు. ప్రతి వ్యక్తి మనతో మాట్లాడతాడు. ఒక్కొక్కరి యాంగిల్లో నుంచి అనగా ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మనకి ఈ పత్రిక కనిపించే విధానం వేరే ఉంటుంది. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఈ ఫిలోమోన్ అనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈయనెవరు మరి? మొదట ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు, ఒక యూదుడు, తర్వాత ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, తర్వాత అత్యంత ఉన్నతమైన పేరు కలిగినటువంటి మంచి ఏమంటామంటే ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అన్యజనులకు అపోస్తలుడుగా పిలువబడుతున్నటువంటి వాడు, అన్యజనులకు సువార్త అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన వాడు, ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తి పౌలు. రెండో వ్యక్తి ఒనేసిం ఎవరంటే ఒక పారిపోయిన బానిస, రన్ అవే స్లేవ్, నాట్ హైర్డ్ సర్వెంట్, జీతగాడు కాదు, రన్ అవే స్లేవ్, బానిస. తన మీద తనకి ఎలాంటి హక్కు లేనటువంటి వాడు, తన మీద తనకి ఎలాంటి హక్కు లేనటువంటి బానిస బ్రతుకు. ఈ బానిసత్వం అనేది మన అవగాహనకి, ఇప్పుడున్న మన కల్చర్కి, ఇప్పుడున్న మన జనరేషన్కి అది అర్థం కాకపోవచ్చు. కానీ పాతకాలంలో బానిస చట్టాలు వేరేగా ఉన్నాయి. సో ఒక మనిషిని కొనుక్కొని వారు జీవితకాలం బానిసగా ఉండాల్సిందే. ఒకవేళ వారికి పిల్లలు పుట్టినా వారు కూడా బానిసలుగా ఉండాల్సిందే. బానిస బ్రతుకు అనేది ఇది ఆ చైన్స్ అనేవి తెంపలేనటువంటి, ఎవరు కూడా తెంపలేనటువంటి చైన్స్ ఇవి. ఇది ఆ ఒనేసిము ఆ యొక్క బానిస బ్రతుకును కలిగినటువంటి వ్యక్తి. బట్ స్టిల్ పారిపోతున్నాడు. ఎవరికి బానిస ఈయన అంటే ఫిలోమోనుకు బానిస. అంటే ఫిలేమోను యొక్క స్లేవ్ అనమాట. ఎవరు? ఒనేసిం. ఇంతకీ ఫిలేమోన్ ఎవరు? ఈ పర్సన్ ఎవరు? ఎవరైతే ఈ పుస్తకం యొక్క టైటిల్ కలిగి ఉన్నాం కదా ఆ వ్యక్తి. ఉదాహరణకి పౌలు రాసిన పత్రిక అంటే బాగుండేది, ఎందుకంటే గ్రేటర్ పిక్చర్ కాబట్టి, గ్రేట్ పర్సనాలిటీ కాబట్టి ఆయన పేరు రాయాల్సింది. లేకపోతే మధ్యలో రూతు గ్రంథం అని, రూతు అని ఒక మోయాబీయురాలైనటువంటి రూతు గ్రంథం యొక్క టైటిల్ రూతు అని ఉన్నట్టుగా
దీనికి ఒనేసిమన్ ఉండాలి. కానీ ఒనేసిమన్ లేదు, పౌలని లేదు. వాళ్ళిద్దరి పేరు లేకుండా ఎవరి పేరు రాస్తుంది? ఓకే, సో ఫిలెమోను అనే టైటిల్ ఎందుకు రాస్తుంది ఇక్కడ గమనించండి ఒకసారి. ఫిలెమోను అనే మాటకి లవ్, బాగా వినాలి ఒకసారి. ఈ పత్రిక మొత్తం మనకు నేర్పించే విషయం ఏంటంటే కవనెంట్, రిలేషన్ అండ్ లవ్. నిబంధన సంబంధము మరియు నిబంధన ప్రేమను తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నిబంధన ప్రేమ వ్యక్తికి ఓకే, లేకపోతే ఎవరు లేకపోతే ఎలాంటి ఆ ప్రేమను మనం చూస్తాం. తర్వాత ముందు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఫిలెమోన్, ఎవరు ఈ ఫిలెమోన్? ఫిలెమోన్ గురించి మీకేం తెలుసు? ఈయన పాస్టరా, ఒక బిలీవరా? ఐడియా ఉందా ఏమన్నా ఈయన గురించి? మీకు తెలిసింది చెప్పండి. తిమోతి జతపనివాడు. ఇంకా ఫిలెమోన్ అనే ఈ వ్యక్తి ఎవరు? ఈయన ఏం పని చేస్తాడు? ఎవరు మాట్లాడలేదు? ఇందాక చూశారు కదా. అయ్యా, వెల్తీ బిలీవర్. అక్కడ కనపడ్డది. ఫోన్లో చూస్తారు. చీటింగ్ చేయొద్దు. వెల్తీ బిలీవర్, అత్యంత ధనవంతుడైనటువంటి విశ్వాసి. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ చర్చ్, కొలస్సీ సంఘం. ఈ పుస్తకంలో ఏమిది? కొలస్సీ సంఘం. ఓకే, ఈ బైబిల్లో మనకు కొలస్సీ పత్రిక ఉంది కదా. ఆ కొలస్సీ సంఘం యొక్క ఆ సంఘానికి సంబంధించిన ఆ పట్టణానికి సంబంధించిన వన్ ఆఫ్ ద హౌస్ చర్చ్, హౌస్ కాంగ్రిగేషన్ని లీడ్ చేస్తున్నాడు తను. అందులో వన్ ఆఫ్ ద లీడర్ పొజిషన్ తను. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. హౌస్ కాంగ్రిగేషన్ అనగా ఇంకో మాటలో చెప్పాలంటే కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే తన ఇంట్లోనే సంఘం కలిగి ఉన్నాడు. హౌస్ చర్చ్ లీడర్ లేదా తన ఇంట్లోనే, కుటుంబంలోనే, తన ఇంట్లోనే సంఘం కలిగి ఉన్నాడు అంటే తను ఇంకెంత ఆత్మీయుడై ఉండాలి, తను ఇంకెంత గొప్ప ఆత్మీయుడై ఉండాలి. అర్థమవుతుందని మాట్లాడేది. అంటే ఇప్పుడు ఈ 3 క్యారెక్టర్లను ఒకసారి చూస్తే, ఒక పారిపోతున్నటువంటి పనివాడు, సేవకుడు, లేకపోతే ఒక బానిస, పారిపోతున్న రన్ అవే స్లేవ్ అనే ఒక ఒనేసిమ్ అనే ఒక వ్యక్తి. తర్వాత నెక్స్ట్ ఎవరు? ఫిలెమోను అనగా ఒక అద్భుతమైనటువంటి తన ఇంట్లోనే చర్చ్ సంఘము కాంగ్రిగేషన్ కలిగిన వాడు, లేదా ఒక హౌస్ చర్చ్ని లీడ్ చేస్తున్నటువంటి ఒక లీడర్షిప్ పర్సనాలిటీ. ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు యేసు నందలి ఆ యొక్క రక్షణ భాగ్యం అనుభవించిన వారు ముగ్గురు కూడా. ఒకరేమో అపోస్తలుడు, ఒకరేమో లీడర్, ఒకరేమో క్రొత్త బిలీవర్. మళ్ళొకసారి చెప్తాను, ఏమేమి చెప్పాను నేను. ఒకరేమో అపోస్తలుడు, తర్వాత ఇంకొకరు హౌస్ చర్చ్ని లీడ్ చేసే ఒక లీడర్ ఫిలెమోన్. అలాంటి క్యారెక్టర్ ఒకరైతే, ఇప్పుడు మధ్యలో క్రొత్తగా రక్షణ పొందిన న్యూ బిలీవర్. సో ఈ మెసేజ్ ఇంకొక ఇందులో మనకు బోధించబడే ఇంకో విషయం ఏంటంటే ద బెస్ట్ వే టు హ్యాండిల్ న్యూ బిలీవర్స్. న్యూ బిలీవర్స్ని ఎట్లా చూడాలి అని చెప్పే విషయం ఇది ఈ పత్రిక యొక్క సారాంశం. అది మరొకసారి, కవనెంట్, రిలేషన్షిప్ అండ్ లవ్. నిబంధనకి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు మరియు వాటిలో ఉండే ప్రేమలు. ఫిలెమోన్ అనే మాటకే, ఫిలియో అనే పదమే లవ్, గ్రీక్ భాషలో బ్రదర్లీ లవ్ని తెలియజేస్తుంది. బ్రదర్లీ లవ్ అనగా సహోదర ప్రేమను తెలియజేసేది ఫిలియో. అయితే ఇందులో మనము ధ్యానించేస్తున్న ముఖ్యమైనటువంటి విషయాలు. ఓకే, క్యారెక్టర్స్ని మరొకసారి రిపీట్ చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక హౌస్ చర్చ్, కొలస్సీ సంఘం, కొలస్సీ పట్టణంలో ఒక హౌస్ కాంగ్రిగేషన్ని లీడ్ చేస్తున్న ఫిలెమోన్ అనే ఒక రిచ్ బిలీవర్, అత్యంత ధనికుడైనటువంటి బిలీవర్. ఒకరు ధనవంతుడని ఎలా చెప్తాం? ఒకరు ధనవంతుడని చెప్పడానికి ఏమేమి చూస్తారు? వాళ్ళ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, లేకపోతే ఎంత గోల్డ్ సిల్వర్ ఉంది, లేకపోతే ఎంత ల్యాండ్ ఉంది, లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఇంకొక సిగ్నిఫికెంట్ డిస్ప్లే చేసే విషయం ఏంటంటే ఎంతమంది బానిసలు ఉన్నారు.
ఎంతమంది? అంతమంది బానిసల్ని కొనుక్కోగలిగి ఉండాలి, కొనుక్కొని వాళ్ళని మెయింటైన్ చేయగలుగుతూ ఉండాలి. వాళ్ళతో పని చేయించుకోదగినంత పెద్ద వ్యాపార వ్యవహారాలు, లేకపోతే ఆ యొక్క వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వ్యాపారాలు కావచ్చు, పని లేకపోతే ఇంకేదో ఉండాలి. సో అత్యంత రిచ్ బిలీవర్ ఎవరు? ఫిలెమోన్. అత్యంత ధనవంతుడు అనబడుతున్నటువంటి ఫిలెమోనుకు అపోస్తలుడు అనబడుతున్న పౌలు రాస్తున్నటువంటి ఉత్తరం, రాయబడుతున్నటువంటి ఆ ఉత్తరంలో ప్రధానమైనటువంటి ఆకర్షణ, లేకపోతే ఆ ఉత్తరంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి, కీ క్యారెక్టర్ ఎవరంటే ఒనేసిము, న్యూ బిలీవర్. సో ఒక చేంజ్డ్ పర్సనాలిటీ, ఒక ట్రాన్స్ఫార్మ్డ్ పర్సనాలిటీ. సరే, ఇక్కడ మనము మనందరినీ ఆకర్షించే, లేకపోతే మనందరినీ పట్టి ఉంచే, లేకపోతే ఒక గొప్ప కీ పాయింట్ ఇందులో ఉంటుంది. ఏంటో పాయింట్ అంటే, నీ దగ్గర నుంచి పారిపోయినప్పుడు. ఇంకోటి, ఒనేసిము గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ. ఈ ఒనేసిము అనేవాడు రన్అవే స్లేవ్ అని మాట్లాడుకున్నాం, నంబర్ 1. నంబర్ 2 అంటే ఆల్రెడీ స్లేవ్, ఒకరు బానిసగా ఉన్నారంటే ఆ బానిస మీద యజమాని యొక్క కాడి అనేది ఒకటి ఉంటుంది. ఒక ఎద్దు మీద ఒక కాడి ఉన్నట్టుగా యజమాని యొక్క కాడిని విరగ్గొట్టుకోనో, లేకపోతే దొంగతనంగానో, లేకపోతే అయిష్టంగానో, లేకపోతే దాన్ని వ్యతిరేకించి పారిపోయినటువంటి వాడు ఒనేసిము. పారిపోయి ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ, చెప్పండి. పౌలు రాసేటప్పుడు పౌలు ఎక్కడున్నాడు? ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి రాస్తున్నాడు? ఏ ఊరు నుంచి రాస్తున్నాడు? చెరసాల్లోంచి రాస్తున్నాడు. ఏ చెరసాల? రోమా చెరసాల్లోంచి రాస్తున్నాడు. ఇంకోటి, ఈ రోమా చెరసాల్లోనికి పౌలు ఉన్నాడు ఒకటి, అదే చెరసాల్లో ఇప్పుడు ఒనేసిము వచ్చి ఉన్నాడు. అందుకే ఒనేసిము కూడా జైలుకి వచ్చాడు. ఒనేసిము జైల్లో ఉన్నాడు, పౌలు జైల్లో ఉన్నాడు. గమనించాలి ఒకసారి. ఈ జైల్లోకి వచ్చినటువంటి ఒనేసిము పౌలు చేత రక్షణ సువార్త అందుకొని మారు మనసు పొందినవాడు ఒనేసిము. మారు మనసు పొందినవాడు, రన్అవే స్లేవ్ ఒకటైతే, సెకండ్ పాయింట్ ఇంకోటి ఉంది ఇక్కడ. ఏంటి ఆ సెకండ్ పాయింట్ అంటే, ఇప్పటిదాకా అయితే ఎవరికి రాశారు, ఎక్కడి నుంచి ఎక్కడ రాశారు, ఎవరు ఏ క్యారెక్టర్ ఏంటో ఒక పిక్చర్ వచ్చింది. ఇక్కడ గమనించండి ఒకసారి. రెండవ విషయం, ఈ ఒనేసిముకు సంబంధించిన రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి నష్టపరిచి బయలుదేరాడు. ఎవరికి నష్టం కలుగజేశాడు? తన యజమానునికి నష్టం కలుగజేశాడు. ఏం చేశాడో మనకు తెలియదు కానీ, బట్ ఏదో ఒకటి చేశాడు. మొత్తానికైతే యజమానుని నష్టపరిచిన వాడు, యజమానుని దగ్గర నుంచి పారిపోయినవాడు, యజమానునికి తన వల్ల నష్టం కలిగింది, ఇబ్బంది కలిగించాడు, ఏదో ఒకటి చేశాడు. మొత్తానికి చేసిన వాడు పారిపోతూ పట్టుబడి జైల్లో ఉన్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం. ముందు జైలు గురించి మాట్లాడుకుందాం. జైలుని ఏమంటాం? జైలు అంటే ఏమనాలి? అక్కడ గాలి పీల్చుకోవడానికి ఉంటుందిగా, అక్కడ గాలి పీల్చుకుంటాం కానీ అక్కడ గాలి పీల్చుకోవడానికి బయట గాలి పీల్చుకోవడానికి తేడా ఏంటంటే, అది బంధకంలో మధ్యలో గాలి పీల్చుకోవడం. అక్కడ నువ్వు బంధించబడి ఉన్నావు అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సభ్య సమాజం, లేకపోతే సమాజం అంటాం చూసారా, ఈ సామాజికంగా జీవించే అర్హత లేదు, నువ్వు సపరేట్గా ఉండాలని జైల్లో పెడతారు. నీకు అర్హత లేదు అని చెప్పేసి అల్టిమేట్లీ నీ ఫ్రీడమ్ అనే దాన్ని నీ నుంచి లాగేయడాన్ని జైల్లో పెట్టడం, దీన్నే క్యాప్టివేషన్ అంటాం. బాగా వినాలి ఒకసారి మాట. ఏం చెప్పాను నేను? బంధించబడుట, క్యాప్టివేషన్. పౌలు ఒనేసిమును ఏమంటాడంటే, నేను నా బంధకాలలో కనిన నా కుమారుడు. నేను ఎక్కడైతే జైల్లో, చెరసాల్లో, బంధకాల్లో ఉన్నానో అక్కడ కన్నాను ఎవరిని? ఈ ఒనేసిము అనే ఈ వ్యక్తిని, ఒక రన్అవే స్లేవ్ని, నష్టపరిచిన వాడిని, ఇంకో మాటలో చెప్పాలంటే నష్టపరిచినటువంటి ఒక దొంగ, లేకపోతే ఒక అబద్ధికుడు, లేకపోతే ఒక మోసగాడు, లేకపోతే నష్టపరిచేవాడు, లేకపోతే వీటన్నిటికీ సంబంధించిన వీడిని నేను ఎక్కడ కన్నాను? బంధకాల్లో కన్నాను. కానీ నా కుమారుడు అని పిలుస్తున్నాడు. నా కుమారుడు. ఎవరు కుమారుడు అంటే ఒనేసిము పౌలు నా కుమారుడు అని పిలుస్తున్నాడు. పౌలు అంటున్నాడు, ఇతడు నా కుమారుడు. ఒనేసిము పారిపోయిన వాడు, బానిస,
అంతేకాకుండా చివరికి వచ్చేసరికి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఆ బంధకాల్లో ఉన్నటువంటి పౌలు చేత రక్షణ సువార్త పొందాడు. ఇద్దరిని ఒకసారి గమనిస్తే పౌలేమో ఎక్స్టర్నల్లీ క్యాప్టివేటెడ్ బట్ ఇంటర్నల్లీ ఫ్రీ. పౌలేమో ఎక్స్టర్నల్లీ క్యాప్టివేటెడ్ బట్ ఇంటర్నల్లీ ఫ్రీ. బట్ ఒనేసిమేమో ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ క్యాప్టివేటెడ్. రెండు వైపుల బంధక. మరి పౌలు ఎందుకు జైల్లో ఉన్నాడు? జైల్లో ఉంటే ఆయన సాక్ష్యం చెడ్డదా? పౌలు యొక్క సంఖ్యలకి, పౌలు యొక్క బంధకాలకి, పౌలు యొక్క చెరసాల జీవితానికి తను ఏం పాపం చేస్తే అక్కడికి వచ్చాడు అని అడిగితే నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. మరి పౌలు ఎందుకు జైల్లో ఉన్నాడు అంటే దీన్ని ఒక సినారియో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ఇప్పటికీ నేను క్లోజ్ చేస్తాను. ఒక చిన్న దీన్ని అర్థం చేసుకునే ఒక పర్స్పెక్టివ్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. దీంట్లో తండ్రి కుమారుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక సీక్రెట్ కన్వర్జేషన్. ఎవరెవరి మధ్య? ఒక తండ్రికి ఒక కుమారునికి మధ్య జరిగే కన్వర్జేషన్. ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా బంధించబడి బంధకాల్లో ఉన్నాడు. ఆయన బంధకాల్లో ఉండడానికి కారణం ఏంటి? ఆయన చేసిన పాపం కాదు, ఆయన చేసినటువంటి అవినీతి కాదు, ఆయన చేసినటువంటి అక్రమకారుల్లో ఒకడుగాను, అతిక్రమం చేసిన వారిలో ఒకడుగా ఎంచబడ్డాడు. సేమ్ పౌల్లాగా. ఇప్పుడు పౌలు ఎందుకు జైల్లో ఉన్నాడంటే నరహత్య చేసినందుకో లేకపోతే ఇంకేదో పాపం చేసినందుకో లేడు. ఆయన చివరి ప్లేస్ అది, అత్యంత లీస్ట్ పార్ట్. ఒక మనిషి పోగొట్టుకుంటే ఏమేమి పోగొట్టుకుంటాడు? ఆస్తులు పోగొట్టుకుంటాడు, ఆరోగ్యం పోగొట్టుకుంటాడు, ఆఖరికి ద లీస్ట్ ఏంటంటే ఫ్రీడమ్ కోల్పోయి బంధకాల్లో ఉన్నామంటే ద లీస్ట్. ఇంకా అది స్వేచ్ఛను కోల్పోయి బంధకాల్లో ఉన్నాం, ఓకే, ఒక ఖైదీగాను బంధకాల్లో ఉన్నాము అని అంటే, లేదా అది కూడా కోల్పోయి అత్యంత లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఆ బంధకాల్లో నువ్వు సభ్య సమాజంలో జీవించడానికి వీలు లేదని జైల్లో పెట్టడం అదొకటైతే, అక్కడ కూడా నువ్వు పనికిరావు, నువ్వు మరణ శిక్షకు అర్హునివి అన్నాం అనుకోండి, అది అత్యంత లీస్ట్ అనమాట. అందుకే దేవుని పోలికగా అనగా దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోదగిన స్థాయి జీవితం కలిగిన ఆయన తన మహిమను విడిచిపెట్టి ఏమని వస్తుంది? ఆయన మనుషుల పోలికగా పుట్టి మనుషుల్లోకెల్లా సెకండ్ లీస్ట్ ఏంటంటే దాసుడు, బానిస అనేవాడు బయటే ఉంటాడు కానీ బంధకాల్లో ఉండాలి. బానిస అనేవాడు తన జీవితాన్ని అమ్మేసుకున్నాడు, తన జీవితాన్ని కోల్పోయాడు, తన జీవితంలో స్వేచ్ఛగా జీవించే హక్కు కోల్పోయాడు. సో దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన మనిషి ఎక్కడి దాకా మారిపోయాడంటే మనుషుల పోలిక, అనగా ఇది దాస్యానికి సంబంధించినటువంటి దేవుని పోలికకి మనుషుల పోలికకి గ్యాప్ వచ్చింది. ఆ మనుషుల్లో దాసుల పోలిక, దాసుల స్వరూపం ధరించుకున్నాడు. అందులోనూ ఎక్కడికి అంటే మరణం పొందినంతగా తన్ను తాను అప్పగించుకోవడం. ఆ మరణాల్లోకి వెళ్ళి అత్యంత నీచమైన మరణం, అందరూ మరణించే మరణం కాదు ఇది, సిలువ మరణం. ఆ సిలువ మీద రాసి పెడతారు, ఇతడు దొంగతనం చేసిన వాడు అని రాయాలి, ఇతడు ఈ పాపం చేశాడు, ఆ రాయబడిన చేసినటువంటి పాపాన్ని తల మీద రాస్తారు. ఆ పాపం చేయడానికి ఇంకెవరికైనా భయం వేయాలి లోపల. రోమా యొక్క పనిష్మెంట్ యొక్క విధానం ఏంటంటే ఒకరెవరన్నా తప్పు చేసి దొరికితే ఆ దొరికిన వాడిని మరణశిక్షకి లేకపోతే ఈ యొక్క శిలువ మరణానికి అప్పగించామంటే ఆ పైన ఏదైతే టైటిల్ రాస్తామో, ఆ పైన రాయబడిన టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ కలిగినటువంటి పాపం, అనగా ఈ పాపం ఇంకెవడైనా సరే చేస్తే వాడి పరిస్థితి అని చెప్పేసి భయపడతాం. శిలువ మరణం పొందినంతగా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నవాడు అంటే ఎవరన్నా సరే, నువ్వు దేవుని పోలికను విడిచిపెట్టి మనుషుల పోలికగా మారిపోయావు, అక్కడ యేసుప్రభు ఉంటాడు. మనుషుల పోలికను కూడా విడిచిపెట్టి దాసుడు అయిపోయావు, అక్కడే యేసుప్రభు ఉంటాడు. దాసుని పోలిక కూడా విడిచిపెట్టి ఖైదీగా బంధకాల్లోకి వెళ్ళిపోయావు, అక్కడే యేసుప్రభు ఉంటాడు. ఒకవేళ అక్కడ కూడా కాదు, శిలువ మరణం పొందేంతగా నువ్వు కిందికి దిగిపోతే అక్కడ కూడా యేసుప్రభు ఉంటాడు. అంటే నువ్వు ఎంత కిందికి దిగినా ఆ కింది స్థానం వరకు, అందుకే ఆయన రక్తమాంసాల్లో పాలి భాగస్థుడయ్యాడు అని చదువుతాను. నీ యొక్క నా యొక్క మనుషుల పోలికగా పుట్టడమే కాదు, అంతేకాదు మన రక్తమాంసాల్లో మనలాంటి పోలిక, మనలాంటి అనుభవం ఎలా ఉంటుందో ఆయనకు తెలిసినవాడు.
అంటే నువ్వు ఈ స్టేజ్ నీకేం తెలుసు అంటాం మనం, ఈ స్థితి నీకేం తెలుసు? దేవునికి స్తోత్రం. పెళ్ళి కాకముందు ఒక రకంగా ఉంటుంది, పెళ్ళి అయ్యాక ఇంకో రకంగా ఉంటుంది. నేను పెళ్ళి కాకముందు సేవకుణ్ణి, లేకపోతే మినిస్ట్రీలో ఉన్నాను. పెళ్ళి అయిన తర్వాత మినిస్ట్రీలో ఉన్నాను. పెళ్ళి కాకముందు పెళ్ళైన సేవకులకు వచ్చినటువంటి సమస్యలు ఏంటో తెలియదు. పెళ్ళైన మనుషుల సమస్యలు ఎలా ఉంటాయో తెలియదు. మనం ఉంటే కదా, మనకి పెళ్ళై మనం అనుభవిస్తే కదా తెలిసేది. తండ్రి అయ్యాక అనుభవం వేరు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు మన అనుభవాల్లో పాలిభాగస్తుడు అనేది ముఖ్యమైనటువంటి విషయం. పౌలు కూడా ఆ పారిపోతున్నటువంటి బానిస చెరసాలకు వస్తే అక్కడ కూడా సువార్త అందుతుంది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, ఈ యొక్క తన సువార్త ద్వారా ఈ క్రీస్తు యేసు నేను కూడా ఏదో ఒక రోజు ఆయనకి దొరికిపోయాను, ఆయన వాక్యం విన్నాను, నమ్మాను, రక్షణ పొందాను. మీరు కూడా మీ జీవితాల్లో పారిపోతూ ఆయనకు దొరికారు. ఆ రక్షణ స్వార్థను ఆనందాన్ని పొందుకున్నారు. మళ్ళీ చెప్తాను, ఆయన ఎక్స్టర్నల్లీ క్యాప్టివేటెడ్ బట్ ఇంటర్నల్లీ ఫ్రీ. ఒనేసిమో ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ అన్ని వైపులా క్యాప్టివేటెడ్. అలాంటి క్యాప్టివేటెడ్ పర్సన్ని ఆ క్యాప్టివేషన్ నుంచి విడిపించేది దేవుని రక్షణ స్వార్థ మాత్రమే. ఆ రక్షణ స్వార్థ మాత్రమే మనల్ని విడిపిస్తూ ఉంది, బంధకాల నుంచి విడిపిస్తూ ఉంది, మనల్ని ఫ్రీ చేస్తూ ఉంది. మనం పైన అంతకుముందు మాట్లాడుకున్నాం, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ స్వార్థ, ఈ మాట విన్నప్పుడు మనకు కలిగే ధైర్యం, మనకు కలిగే ఆనందం, మనకు కలిగే ఆ యొక్క విడుదల ఉంది చూసారా, విశ్వాసం. ఓకే, నేను విశ్వసించట్లేదు కాబట్టి టెన్షన్ పడుతున్నాను. నేను నిరీక్షణ కోల్పోయినప్పుడే టెన్షన్ పడిపోతాను. అయ్యో ఎలాగా. దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు ఎలాగైతే బంధకాల్లో ఉండి ఆ యొక్క మరణం పొందినంతగా అప్పగించుకున్నాడో అదే సారూప్యతలో ఇప్పుడు పౌలును మనం చూస్తాం. అయితే ఆ పౌలు ఒనేసిమో అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఒనేసిమో అంటే అర్థం తెలుసా? అని మాట్లాడుకున్నాం, అది మాట్లాడుకోలేదు. ఎవరు చెప్తారు? అంతే, అక్క తీస్తూనే ఉంటుంది. యూస్ఫుల్ అని అర్థం. యూస్ఫుల్ అంటే ఏమంటాం తెలుగులో? ప్రయోజనకరమైన వాడు. ఎవరు ప్రయోజనకరమైన వాడు? ఒనేసిం. ఫిలోమోన్ అంటేనేమో లవ్, ఒనేసిం అంటేనేమో పనికొచ్చేవాడు అని అర్థం. అయ్యో, ఈ పనికొచ్చేవాడు ఒకప్పుడు నీకు నష్టం కలిగించాడు, ఇప్పుడు పనికొస్తాడు అంటున్నాడు. సరే, పాయింట్ ఏంటంటే, ఈ ఒనేసిమును రక్షణలోకి నడిపించిన పౌలు, అపోస్తలుడైన పౌలు ఫిలోమోన్కు ఆయనకున్న పరిస్థితి ఎలాంటిది తెలుసా? నేను నిన్ను కమాండ్ చేయగలను, ఆజ్ఞాపించగలను. ఎవరిని ఆజ్ఞాపించగలరు? పౌలు ఈ ఫిలోమోన్ను ఆజ్ఞాపించగలడు. ఎందుకు ఆజ్ఞాపించగలడు? ఏ అథారిటీతో ఆజ్ఞాపించగలం? నువ్వు జైల్లో ఉన్నావు, నేను బయట ఉన్న రిచ్ ధనవంతుని, రిచ్ బిలీవర్ని ఒక జైల్లో ఉన్నవాడు ఆజ్ఞాపించగలడా? ఎలా సాధ్యం అది? సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు ఆయన ద్వారా రక్షించబడిన వ్యక్తిని ఆయన కమాండ్ చేయగలడా? చేయగలడు. ఏ అథారిటీతో చేయగలడు? దాన్ని డివైన్ అథారిటీ అంటాం, దైవికమైనటువంటి ఆధిపత్యం. తనకున్న దైవికమైన ఆధిపత్యాన్ని బట్టి ఫిలోమోన్ని ఆజ్ఞాపించగలడు. ఎవరెవరిని ఆజ్ఞాపించగలరు? అపోస్తలుడైన పౌలు ఈ ఫిలోమోను రాసేటప్పుడు బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. ఐ కెన్ కమాండ్ యూ, బట్ ఐఎమ్ నాట్ కమాండింగ్ యూ. నేను నిన్ను ఆజ్ఞాపించట్లేదు, బ్రతిమలాడుతున్నాను, లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నాను, సిఫార్సు చేస్తున్నాను. ఏంటి, దేని గురించి అంటే, ఇదిగో నీకు నష్టపరిచి నిన్ను ఇబ్బంది పెట్టి నీ దగ్గర నుంచి పారిపోయిన ఒనేసిం అనేవాడు. ఓకే, అల్టిమేట్ పాయింట్ ఇది. మనం నేర్చుకునే అద్భుతమైనటువంటి రియల్ మెసేజ్ అంటాం ఇందులో. ఏంటంటే, ఒకప్పుడు బానిస, ఒకప్పుడు ప్రయోజనకారి అని పేరు కలిగిన వాడు, నిష్ప్రయోజనంగా మిగిలిపోయిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ దాసుడు ఈ రోజున ప్రయోజనకారిగా మారాడు. ఎప్పుడు మారాడు? ఎలా మారాడు? ఏం మార్చింది ఆయన అంటే, జైలు మార్చలేదు,
ఆ జైల్లో ఉన్న అపోస్తలుడైన పౌలు యొక్క క్రీస్తును గురించిన సువార్త నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిని ప్రయోజనకారిగా మారుస్తుంది. ఆమె అనండి గట్టిగా. నిన్ను నన్ను ప్రయోజనకారిగా మార్చేది ఎవరు? నిష్ప్రయోజనమైనటువంటి యూజ్లెస్ ఫెలో అయి ఉన్నటువంటి మనల్ని యూస్ఫుల్ పర్సన్గా ఎవరు మార్చగలరంటే అది ఓన్లీ స్వార్థకి మాత్రమే, దేవుని గుర్చిన రక్షణ స్వార్థకి మాత్రమే ఆ అవకాశం ఉంది, లేకపోతే ఆధిక్యత బలం ఉంది. ఆ బలమును బట్టి, ఆ శక్తిని బట్టి, సువార్త ప్రకాశము ఆ వ్యక్తి మీద ఉదయించిన దాన్ని బట్టి ఒనేసిము రక్షణలోకి వచ్చాడు. ఇదిగో ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమైన వాడే ఇప్పుడు ప్రయోజనకారి అయిపోయాడు, ఇతన్ని స్వీకరించు. ఒకప్పుడు నీకు బానిస, ఇప్పుడు నువ్వు స్వీకరించినప్పుడు ఎలా స్వీకరించాలో తెలుసా? ఈసారి నువ్వు బానిసగా కాదు, ఎలా స్వీకరించాలి? ఎలా? ఒక సహోదరునిగా స్వీకరించాలి. ఒక బానిసను ఒక సహోదరునిగా స్వీకరించే ఒకే ఒక్క స్థలం క్రీస్తును గూర్చిన సువార్త. ఆమేన్. ఒక బానిసను సహోదరునిగా, ఒక రిచ్ ధనవంతుడైనటువంటి ఒక సమాజాన్ని, ఒక సమాజ మందిరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడైన వాడు ఇదిగో తన దగ్గర పనిచేసే, లేకపోతే తను కొనుక్కున్న బానిస ఎప్పుడైతే రక్షణ సువార్తను నమ్మి రక్షణలోనికి వస్తాడో అతడు కూడా సహోదరుడుగా ఎంచబడతాడు. ఇదిగో నీకు బానిస, నిష్ప్రయోజనమైన వాడు ఇదిగో ఇప్పుడు ప్రయోజనకారిగా మారిపోయాడయ్యా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే సహోదరులుగా వాడిని అంగీకరించు. ఫస్ట్ ఒకప్పుడు బానిస, ఒకప్పుడు నీకు నష్టం చేశాడు, ఇప్పుడు ప్రయోజనకారిగా మారిపోయాడు. ఒకరు ఎప్పుడైనా నిష్ప్రయోజనమైన వ్యక్తి ప్రయోజనకారిగా ఎప్పుడు మారుతారంటే రక్షణ సువార్త విన్న తర్వాతే మారుతాం. ఈ భూమి మీద ఎవరన్నా ఉప్పులాగా వెలుగులాగా ఉన్నారంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద గాస్పెల్. సువార్త అందినోళ్ళు, సువార్త పొందినోళ్ళు ఉప్పు వలె మారిపోతారు, ప్రయోజనకారిగా మారిపోతారు. ఒక ఆటంకవాదిలాగా, లేకపోతే ఒక 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 తీవ్రవాదిలాగా కాదు, కానీ ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మారిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ. గమనించండి ఒకసారి. ఈ వ్యక్తిని ఇప్పుడు నువ్వు స్వీకరించాలి. ఆ స్వీకరించేటప్పుడు మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫర్గివ్, క్షమించేసి. అనండి ఒకసారి అన్నమాట. క్షమించు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది అల్టిమేట్ టాపిక్. అయితే ఇక మనకి ఇందులో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం 7వ వచనం నుంచి 22వ వచనం వరకు మాటలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని రక్షించుకున్న తర్వాత ఆ మనల్ని తీసుకెళ్ళి తండ్రి సన్నిధిలో నిలబెడతాడు. ఓకే, తండ్రి సన్నిధిలో నిలబెట్టేటప్పుడు వాళ్ళిద్దరూ ప్రైవేట్గా ఏం మాట్లాడుకుంటారో నీకు నాకు అర్థమయ్యే పద్ధతిలో ఈ 7వ వచనం నుండి 22 దాకా ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? బంధకాల్లో ఉండి దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తన్ను తాను రిక్తునిగా మార్చుకున్న క్రీస్తు ప్రభు ఆ స్థలం దాకా మధ్యలో మనం ఎప్పుడో తగులుతాం కదా. మనని రక్షించుకున్న తర్వాత నిష్ప్రయోజనమైనటువంటి దాసుని స్వరూపం ధరించుకొని దేవుని పోలిక కోల్పోయిన మనల్ని తీసుకెళ్ళి ఆ యజమానునికి అప్పగించేటప్పుడు, అనగా తండ్రి ఎదుట నిలబెట్టేటప్పుడు వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారో మనకు అర్థమవుతుంది. చదివేసి ఈ రోజుకి మనం ముగించుకుందాం. 27వ వచనం చదువుదాం. ఫిలెమోను పత్రిక చదవమా. సహోదరుడా, పరిశుద్ధ హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు
నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతని నుంచుకొనవలనని ఉంటిని. కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగచేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతివని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. ఆమేన్, 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 ఆమేన్. చాలు. 22 వచనాలు అనగా 7 నుంచి 22వ వచనం వరకు మళ్ళీ చదవండి. ఒక్కొక్క మాట గురించి మీరు ధ్యానించండి. అందులో ఉన్న విషయాలన్నీ కూడా ఎవరెవరితో చెప్తున్నట్టు చూడాలి మనం అంటే, క్రీస్తు నీ గురించి నా గురించి తండ్రి దగ్గర మాట్లాడుతున్నట్టు చూడగలిగితే మనకు అందులో ఉన్న ప్రతి మాట గొప్పగా కనపడుతుంది. మనం చేసాం అప్పట, ఆ అప్పును ఆయన తీరుస్తాడట. ఇదే మాట కొలస్సీ సంఘానికి పౌలు రాస్తే ఏమంటాడు తెలుసా? ఏ కొలస్సీ సంఘాన్ని, కొలస్సీ పట్టణస్థుడైనటువంటి ఫిలోమోన్తో మాట్లాడుతున్నటువంటి పౌలు కొలస్సీ సంఘంతో రాస్తూ, మీరు ఆజ్ఞలు అనుసరించకపోవుట లేదా సున్నతి పొందకపోవట వలన మీరు రుణస్థులై ఉన్నారట. ఆ ఆజ్ఞ అతిక్రమం అట దేవునికి మనకు రుణముగాను అడ్డంగా ఉన్నాయట. వాటిని ఎవరు తీరుస్తారు అంటే, ఆ చేతి వ్రాతను సిలువకు మేకులతో కొట్టి ఆ పై వ్రాతను తుడిచివేస్తాడు. చెల్లించాకే తుడుస్తాం దాన్ని. క్రీస్తు నేను చెల్లిస్తాను. ఇదిగో ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసింది మనమైతే, పాపము చేసిన మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం ఆయన అతిక్రమం చేయు వారిలో, ఆజ్ఞను అతిక్రమించు వారిలో ఒకడుగా ఎంచబడి తన శరీరంలో పాపమునకు శిక్ష విధించబడిందట. నీతిమంతులైనటువంటి మనలను, పాపులమైన మనలను దేవుని నీతిగా ఆయన మార్చాడు అని చదువుతాం. అలాంటి అద్భుతమైనటువంటి పత్రికను ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో ముగించే విషయం కాదు ఇది. ఒక్కొక్క మాటని ఆలోచించండి. ప్రతి రుణాన్ని నేను తీరుస్తాను అంటున్నాడు కదా. అంతేకాదు, ఇతడు నా ప్రాణం వంటి వాడు అంటాడు. ఇతడు, ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎలా చూడాలి ఈ భాగాన్ని, ఈ పత్రికనంటే, క్రీస్తు తండ్రితో పర్సనల్గా మాట్లాడుతూ, ఇదిగో ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి ఈ వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తున్నాను, ఆ రుణమంతా నేను తీరుస్తాను, నేనే స్వయంగా సంతకం పెడుతున్నాను, తీర్చేస్తాను అని తీర్చేసాడు. అయిపోయింది. తీర్చేసి ఇప్పుడు తండ్రి అంగీకరించడం కోసం ఏమంటాడంటే, ఇదిగో నా ప్రాణంలాగా చూసుకో అంటాడు. నా ప్రాణాన్ని ఇస్తున్నాను. మామూలుగా అయితే వీడితో నేను సేవ చేయించుకోవచ్చు. ఇక నుండి ఇప్పుడు జరిగిన దాని తర్వాత విషయం ఏంటంటే, లీగల్లీ లేకపోతే ఒక మాట చెప్పాలంటే, వీనికి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాను కదా, ఏం చేయాలి? ఆ తర్వాత నుంచి వీడిని నాకు బానిసగా పెట్టుకోవాలి. కానీ నేనేం చేస్తున్నాను తెలుసా? నీకు పంపిస్తున్నాను. శరీరరీతిగా నీకు బానిసగా ఉండాలి, స్వేచ్ఛగా నీ అంతటా నువ్వు ఇవ్వాలి. అందులో కొన్ని మాటలు ఉన్నాయి. వాడు నీ దగ్గరే ఉంటే నీ దగ్గరే బానిసగా చచ్చిపోయేవాడేమో. ప్రియ సహోదరుడుగా రక్షణ పొందినటువంటి ప్రయోజనకారిగా మారడం కోసమే నీ దగ్గర నుంచి మారిపోయి కొంతకాలం ఎడబాపడం మనం చూసామేమో, అనుభవించామేమో, అందుకే పారిపోయాడేమో అంటాడు.
అంటే ఆ పారిపోయి జైల్లోకి రావడానికి కూడా పాజిటివ్గా చెప్తున్నాడు. పారిపోయి జైల్లోకి రావడానికి కూడా ఒక పాజిటివ్ దాంట్లో మాట్లాడుతున్నాడు. అందులో మాట్లాడిన ప్రతి అంశము చాలా విలువైంది, చాలా లోతైంది. ప్రేమ. కుమారుడు తండ్రిని వేడుకునేటప్పుడు ఆ యొక్క ఒక్కొక్కరి క్యారెక్టర్ చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. అందరం లేచిన పడదాం ఒక్కసారి. అలాంటి అద్భుతమైనటువంటి రక్షకుణ్ణి, నీ గురించి నా గురించి నిరంతరం విజ్ఞాపన చేసే ఒక రక్షకుని మనం కలిగి ఉన్నాం. ఒకవేళ మనము ఆ రుచిని మర్చిపోయి, ఒకవేళ ప్రార్థన చేయలేదనో, వాక్యం చదవలేదనో, ఈరోజు నేను మందిరానికి రాలేదనో, లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి నేను చాలా లోగా ఉన్నాను, లేకపోతే స్పిరిచువల్లీ నేను ఎక్కడో ఉన్నాను, ఏదో అయిపోయాను, లేకపోతే కొన్ని పాపాలు చేశాను, తప్పులు చేశాను, కొన్ని తప్పులు జరిగిపోయాయి, ఏవేవో చెప్పి మనల్ని మనం కృంగిపోయిన స్థితిలో ఈ పత్రిక తండ్రి దగ్గర నీ కోసం నా కోసం చేయబడే విజ్ఞాపనని సూచిస్తూ ఉంది. అది ఎంత శ్రేష్టమైందో చదివిన ప్రతిసారి నీకెంత ధైర్యాన్ని, బలాన్ని, ఆధిక్యతని ఇస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ తలలు వంచి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి నన్ను ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పది నాయనా. ఒక్కసారి తలలు వంచి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు. క్రీస్తు యేసు నందలి ప్రేమ, ఆ ప్రేమ నుండి నన్ను ఎడబాపే విషయాలు ఏమున్నాయి నాయన, వాటన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కరువు, వస్త్రహీనత, తెగులు, ఉపద్రవం, ఖడ్గము, మరణం, ఉన్నవి, రాబోవునవి, లేనివి, ఇదిగో మరణమైనా సరే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపున దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ గొప్ప ఉన్నతమైన ప్రణాళిక, చిత్తమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీకే వందనాలు. ఈ దినం మేము విన్న మాటలు మా హృదయాల్లో, మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో స్థిరపరచండి. ఈ మాటలు అనేక రోజులకు మేము మమ్మల్ని మేము ఇదిగో తృణీకరించుకొని ఇదిగో లో లెవెల్కి వెళ్ళిపోయి నిరుత్సాహంతో ఉన్నప్పుడు మాకు ధైర్యం ఇచ్చే పత్రిక, ప్రత్యక్షతగా ఈ ప్రత్యక్షతను అనుగ్రహించినందుకు మీకు వందనాలయ్యా. ఈ మాటలు మా వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. నిష్ప్రయోజనటువంటి మమ్మల్ని ప్రయోజనకరంగా మార్చే మీ రక్షణ సువార్తను బట్టి మీకు వందనాలయ్యా. మీ ఘనకార్యాన్ని బట్టి, మహత్కార్యాన్ని బట్టి, సూచక్రియను బట్టి, ఇదిగో శిలువ మరణాన్ని బట్టి, పునరుత్థానాన్ని బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. దాసుడను, మరణములకు అప్పగించబడిన వాడనైన నన్ను విడిపించి తప్పించి ఇదిగో క్రీస్తు, ఇదిగో మిమ్మల్ని స్నేహితులు అంటున్నానని, సహోదరులు అంటున్నానని పిలుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రాజ్యభారం మోస్తున్న మా నిత్యుడగు తండ్రి మీకు వందనాలయ్యా. మీ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రం ఆయన. మీ కృపను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఇదిగో మా యొక్క పాప దోషములను పరిహరించి క్షమించి మరొక్కసారి మేమెంత అంగీకరించబడి ఉన్నామో, ఎంతగా స్వీకరించబడి ఉన్నామో, ఇదిగో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదన్న ఆ మాట చేత మరొకసారి తృప్తిపరిచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.